హాయ్ వర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం హైదరాబాద్లో రాజకీయం అంతా కూడా మొత్తం బీజేపీ వర్సెస్ ఎంఐఎంగా మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో దానికి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు కూడా దూరంగా ఉన్నాయి. బరిలో ఎంఐఎం ఉంది, అలాగే బీజేపీ ఉంది. ఇవి రెండు కూడా హిందూ ముస్లిం అని కాకుండా ఎంఐఎంను పూర్తిగా దాన్ని ఈ ఎలక్షన్స్లో ఓడించి చిత్తుగా ఓడించాలని చెప్పేసి బీజేపీ సాక్షాత్ బీజేపీ నాయకులు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కోరడం జరుగుతుంది. నమస్తే అండి. యాక్చువల్గా ఏంటంటే తగినంత మెజారిటీ లేదు మీకు, అయినా కూడా మీరు ధైర్యంగా ముందుకు వస్తారు. ఏంటో ధైర్యం, ఎందుకు అట్లా? ఇంతకుముందే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పినారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎంఐఎం ఫస్ట్ ఉంది, సెకండ్ మేము ఉన్నాం. తర్వాత బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు కూడా లేరు. కాబట్టి ఈరోజు గౌరవ కార్పొరేట్లు అవుతున్నారో బీఆర్ఎస్ నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళు, కాంగ్రెస్ నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళు ఆత్మ ప్రబోధంతో ఏదైతే ఎంఐఎం రాకుండా అడ్డుకోవాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారో, కాబట్టి దాన్ని తప్పకుండా అక్కడ గెలిచినటువంటి కార్పొరేటర్లు కూడా దాన్ని వ్యతిరేకంగానే ఓటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంటే మెజారిటీ పరంగా చూసుకుంటే ఒకవేళ ఇటు కాంగ్రెస్ కానీ లేకపోతే అటు బీఆర్ఎస్ కానీ వీళ్ళు మీకు సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందంటారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఎంఐఎం ఫేవర్గా గతంలో కలిసి పనిచేసే ప్రభుత్వాలు, ఇప్పుడు ఎంఐఎం కూడా కాంగ్రెస్తో మిలకతే ఉంది. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారని ధైర్యంతో ఇట్లా మీరు ముందుకు పోతారు. అంటే క్రాస్ ఓటింగ్ ఏమైనా జరుగుతుందని ఆశిస్తున్నారా? అంటే ఎంఐఎం ఆగడాలు, ఎంఐఎం యొక్క అకృత్యాలు, ఎంఐఎం యొక్క ఇక్కడ చేసినటువంటి ఒక మతోన్మాద చర్యలన్నీ కూడా హైదరాబాద్ ప్రజలకు, హైదరాబాద్లో ఎన్నుకోబడ్డటువంటి గౌరవ కార్పొరేటర్లకు, ఇక్కడ ఎమ్మెల్యేలందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు ఎంఐఎంను ఇంకా ప్రోత్సహించినట్టయితే, ఎంఐఎం ఆల్రెడీ ఒక 2 సీట్లకి ఈరోజు 7 సీట్లకు వచ్చినారు. కాబట్టి వాళ్ళ ప్రాబల్యం ఎక్కడ ఉన్న దగ్గర అంతా కూడా వేరే వాళ్ళకు అక్కడ జీవించేటువంటి ఆస్కారం లేకుండా చేసినటువంటి పరిణామాలు చాలా చూసాము. అక్కడ ఆస్తులు ధ్వంసం చేయడము, తర్వాత అక్కడి నుంచి మైగ్రేట్ కావడానికి ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి అది స్లోగా మిగతా పార్టీకి కూడా 2-3 అసెంబ్లీలు కాన్సన్ట్రేట్ చేస్తూ టోటల్ హైదరాబాద్ని కైవసం చేసుకున్న తర్వాత తెలంగాణ కైవసం చేసుకున్న ఒక ఆలోచనతో ముందుకెళ్తాను. ఈరోజు పశ్చిమ బెంగాల్ చూస్తా ఉన్నాం, తర్వాత తెలంగాణలో, హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని చూసిన తర్వాత మొత్తం అయితే బీఆర్ఎస్లో ఉన్నటువంటి, కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్పొరేట్లు అయితే ఉన్నారో ఇది ఆలోచన చేసుకోవాలా. వాళ్ళ స్వార్థం కొరకు ఆ రాజకీయ పార్టీలు కొంత కన్సర్నల్లో, ఎంఐఎం కన్సర్న్లో అభ్యర్థులు పెట్టకపోయినప్పటికీ కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో ఆలోచించుకొని రేపు ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటు వేయాలా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగానే ఉన్నాను కాబట్టి సమర్థించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఒకవేళ వాళ్ళ పార్టీ అధిష్టానాలే మీరు ఎంఐఎంకి ఓటు వేయరానంటే అప్పుడు మీకు ఎట్లా పరిస్థితి? కాబట్టి ఇప్పుడు తేలిపోతుంది. ఎంఐఎం తర్వాత బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రోల్ ఏ విధంగా ఉండబోతున్నది ఇలా మేము అభ్యర్థి ఉండి ప్రజలు తెలియజేయబోతాను. అదే కనుక ఉన్నట్టయితే రేపు రాబోయేటువంటి అన్ని రోజుల్లో కూడా మేము ఎంఐఎంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి కూడా మిగతా పార్టీ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేకుంటే ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు. రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో ఎట్లా ఏ పార్టీకి సమర్థించాలని చెప్పి కూడా ఒక నిర్ణయానికి వస్తారు. అంటే ఫైనల్గా మొత్తంగా 3 పార్టీలు ఇరుకుని పెట్టడం కోసం మీరు ముందుకు వచ్చారా? అంటే ఇరుకుని పెట్టడం కాదు, ప్రజాస్వామ్యంలో ఎవరైతే నిజంగా ప్రజల మధ్యన ఉండాలా, ప్రజాసేవ చేయాలనుకున్న పార్టీలు ఖచ్చితంగా పోటీ చేయాలి. ఒకవేళ ఈ ప్రజాప్రతినిధులకు ఏదైతే మన హైదరాబాదు స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వాళ్ళకు ఒకవేళ పిలుపునిస్తే ఈ ఓటింగ్ సంబంధించి ఏం పిలుపునిస్తారు, ఏం రిక్వెస్ట్ చేస్తారు? మీ ఆత్మ ప్రబోధంతో ఈ యొక్క బరిలో ఉన్నటువంటి ఎంఐఎం ఒక దిక్కు, తర్వాత భారతీయ జనతా పార్టీ ఇంకొక వైపు. జాతీయ భావాలు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ దేశ ఐక్యత కొరకు, సమగ్రత కొరకు, ఒక శాంతియుతంగా జీవనం చేసేటువంటి అందరికీ కూడా అవకాశం ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ ఒక వర్గానికి సంబంధించి ఒక మతతత్వ పార్టీగా ఉన్నటువంటి మిగతా వాళ్ళకు ఇక్కడ స్థానం లేకుండా చేసేటువంటి పార్టీ ఒక దిక్కు ఎంఐఎం. కాబట్టి ఎంఐఎం దిక్కు ఉంటారా మీరు, భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారా, ఒకటి ఆలోచించుకోవాలా. తర్వాత హైదరాబాద్ అభివృద్ధి, ఈ ప్రజల యొక్క అభివృద్ధి, సమాజం యొక్క అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా చెందుతుందో చూసిన తర్వాత ఎక్కడైతే ఈరోజు ఎంఐఎం ఉందో ఎక్కడ కూడా అభివృద్ధి లేనటువంటి పరిస్థితి, అక్కడ మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేనటువంటి పరిస్థితి, ఒక రాజ్యాంగ పరంగా అక్కడ ఏ ఒక్క అధికారి కూడా పోయి పనిచేసేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తాను. కాబట్టి అటువంటి సమాజం కావాలా, ఈ సమాజం కావాలా ఆలోచించుకొని ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.